నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఎమ్మెల్యేల వలసలను ఆపడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారా? ఒక వ్యూహం ప్రకారం వాళ్లను నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ కౌన్సిలింగ్ తో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోతాయా? బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ ఆపరేషన్ ఏంటి? అది శాసనసభ్యుల మనసును ఎంతవరకు మార్చగలుగుతుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెల్లిగా ఒక్కొక్కరే కారు దిగేస్తున్నారు. అధికార కాంగ్రెస్ కూటికి చేరిపోతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో మొదలైన జంపింగ్ గేమ్ జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ దాకా వచ్చింది. ఇది ఇక్కడతో ఆగేటు లేదు అన్నది పొలిటికల్ పండిట్స్ మాట. ఇంకొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి పెట్టేబేడా సర్దేసుకుని రెడీగా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటిదాకా 5 గులాబీ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. వాళ్ల మీద అనర్హత వేటు వేయించే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. న్యాయ పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు మెట్లెక్కబోతోంది. ఓవైపు ఆ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఉన్నవాళ్లలో భరోసా నింపే కార్యక్రమం మొదలుపెట్టారట కేసీఆర్. ఇలాగే చూస్తూ కూర్చుంటే చివరకు మిగిలేది ఎందరన్న క్వశ్చన్తో అలర్ట్ అయిన పార్టీ అధ్యక్షుడు తన గత శైలికి భిన్నంగా ఇప్పుడు బుజ్జగింపుల పర్వానికి తెరలేపినట్టు తెలిసిందే. అంతకుముందు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉండే కేసీఆర్ ఇప్పుడు కొత్త క్యారెక్టర్లోకి మారిపోయి ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు శాసనసభ్యులు తాజాగా కేసీఆర్ను కలిసినట్టుగా తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడంతో పాటు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రయత్నం జరిగిందని అంటున్నారు. వెళ్లిన వాళ్లు వెళ్లిపోగా ఇక మిగిలిన వాళ్లైనా పక్కచూపులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే బీఆర్ఎస్ అధిష్టానం ముందున్న అతిపెద్ద సవాలంటున్నారు పరిశీలకులు. ఈసారి అధికారంలోకి వచ్చేది మన పార్టీనే. కష్టకాలంలో అంటిపెట్టుకున్న మీ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీరేం భయపడవద్దంటూ భేటీ అయిన నేతలకు కేసీఆర్ భరోసా ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదంతా ఒక ఎత్తైతే ఈ వెళుతున్నోళ్లలో ఎంతమంది కేసీఆర్ మాటల్ని చెవికెక్కించుకుని మనసు మార్చుకుంటారు అన్న మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం అంతకుముందు కేసీఆర్తో భేటీ అయ్యారని, వాళ్లల్లో ఎందరు మనసు మార్చుకుని పార్టీలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కాబట్టి కనీసం అప్పటిదాకా అయినా ఎమ్మెల్యేల జంపింగ్ను ఆపాలన్న పట్టుదలగా కేసీఆర్ ఉన్నారు అన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్ టాక్. ప్రతిరోజు ఎమ్మెల్యేలు కలవడం అందులో భాగమేనంటున్నారు. కేసీఆర్ కౌన్సిలింగ్ ఎంతవరకు ఫలిస్తుంది? ఆల్రెడీ వెళ్లిపోవాలని డిసైడ్ అయిన వాళ్లలో ఎంతమంది మనసు మార్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్కి ఇది అత్యంత విషమ పరీక్ష అంటున్నారు రాజకీయ పరిశీలకులు.